వారి నామాలను జపిస్తూ కుంకుమను సమర్పించడం. ఇది హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పూజా విధానాలలో ఒకటి. కుంకుమార్చనను వివిధ పద్ధతుల్లో చేస్తారు. దేవతామూర్తి పాదాలకు కుంకుమను సమర్పించడం, పాదాల నుండి శిరస్సు వరకు కుంకుమతో నిండారుగా అర్చించడం, కుంకుమను నీటిలో లేదా పన్నీరులో కలిపి అభిషేకం చేయడం. కుంకుమకు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. దాని ప్రాముఖ్యతను కొన్ని అంశాలను కుంకుమలోని ఎరుపు రంగు ప్రకాశ గుణాన్ని కలిగి ఉంది. ఈ ప్రకాశం నుండే శక్తి తత్వం ఉత్పన్నమవుతుంది. కుంకుమకు శక్తి తత్వాన్ని ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది. మనం కుంకుమతో అర్చన చేసేటప్పుడు దేవతా విగ్రహాలలో నిక్షిప్తమై ఉన్న స్థితి శక్తి ఎరుపు రంగు ప్రకాశంతో మేల్కొని జాగృత. కుంకుమకు గ్రహణ శక్తి వలన అది దేవతా విగ్రహాల నుండి వెలువడే ఆ దివ్య శక్తిని తనలో భగవత్ శక్తిని పొందే మార్గం. పూజలో అర్చించిన కుంకుమను మనం పూర్తిగా ధరించినప్పుడు అందులో నిక్షిప్తమై ఉన్న భగవత్ శక్తి మనకు లభిస్తుంది. ఇది మన శరీరంలోని ఆజ్ఞాచక్రంపై ప్రభావం చూపి సానుకూల శక్తిని ప్రశాంతతను అందిస్తుంది. ఈ శక్తి మన మనస్సుపై శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపి ఆటంకాలను తొలగించి శుభాలను చేకూరుస్తుంది. కుంకుమ అనేది సౌభాగ్యానికి, పవిత్రతకు, శుభానికి సంకేతం. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో స్త్రీలు కుంకుమను ఉచితంగా ధరించడం శ్రేయస్కరంగా భావిస్తారు. అమ్మవారి పూజలలో కుంకుమార్చన చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కుంకుమార్చన చేసేటప్పుడు దేవతా నామాలను జపించడం వల్ల మనసు ఏకాగ్రత పొందుతుంది. ఇది మానసిక ప్రశాంతతను, సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది. కుంకుమార్చన కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు, ఇది దివ్య శక్తిని పొందటానికి, మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధనం. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః.